ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమం మీద విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మూడవ రోజు. ఈ మూడవ రోజులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా యువజన విభాగం, విద్యార్థి విభాగం వీళ్ళందరి ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఇంతటితో ముగిసిందనేది కాదు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్తామనేది కూడా నేను తెలియజేస్తూ ఉండా. అదేవిధంగా దీంట్లో భాగంగా సోమవారం నాటికి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలు బలంగా తీసుకెళ్ళి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్స్ మీద అతను ప్రధానమంత్రి ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా తప్పుకున్నారో అదే విధమైన నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు కూడా రిజైన్ చేయాలి. లేని విషయంలో ఇది నిరంతరం కొనసాగుతుంది. అదేవిధంగా ఆనాడు యువకులకు ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నారో ఈ రోజుటికి 81,000 ప్రతి యువకుడికి కూడా ఈ వెన్నుపోటు ప్రభుత్వం ఈ పొద్దుటికి కూడా బాకీ ఉంది. ఈ బాకీ కూడా ప్రతి యువతకు కూడా వెంటనే చెల్లించాలి. చెల్లించిన పక్షంలో ఈ వెన్నుపోటు పార్టీకి వెన్ను విరిచేదాకా మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.